హలో! హాయ్ అండి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరంగలి మాలల కోసం మనం మాట్లాడుకుందాం. అసలేంటి ఈ మాలలు? దీన్ని ధరించడం వల్ల నిజంగానే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందా? ఈ మాలలు మార్కెట్‌లోకి ఎన్నో డూప్లికేట్స్ వచ్చాయి. మనం ఒరిజినల్ ఎలా తీసుకోవాలి? యూట్యూబ్‌లో కొంతమంది స్వామీజీలు ఈ మాలలు అమ్మడం జరుగుతుంది. అందులో జెన్యూన్‌గా ఉన్న స్వామీజీల దగ్గర నుంచి నేనైతే ఆర్డర్ పెట్టాను. ఈ మాలలు ధరించడం వల్ల మనకి లక్షలు లక్షలు కోట్లు కోట్లు వచ్చి పడిపోవు. మీరు అలా ఆలోచించుకొని మాత్రం ఈ మాలలు వేసుకోకండి. ఈ మాలలు ధరించడం వల్ల నిజంగానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. బ్లాక్ మ్యాజిక్, దిష్టి, నరఘోష ఇవన్నీ మన దరిదాపుల్లో రాకుండా ఈ మాలలు కాపాడతాయి. ఈ మాలలు ధరించాక ఏవేవి నియమాలు పాటించాలి? ఈ మాలలు ధరించిన తర్వాత నైట్ టైం పడుకునేటప్పుడు తీసి పక్కన పెట్టేవాలి. తెల్లారి స్నానం చేసి మళ్ళీ వేసుకోవాలి. అలానే చావులకి వెళ్ళేటప్పుడు కూడా తీసి పక్కన పెట్టేవాలి. నాన్ వెజ్ తినేటప్పుడు కూడా తీసి పక్కన పెట్టేవాలి. ఈ మాలలు వారానికి ఒకసారి పసుపు నీటిలో క్లీన్ చేసుకోవాలి. అలానే ఈ మాలలు మీ చేతికి వచ్చిన తర్వాత మీ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యం టెంపుల్కి వెళ్ళి పాలాభిషేకం, నెయ్యాభిషేకం చేయించేసి వేసుకుంటే చాలా మంచిది. నేను, మా పాప, మా వైఫ్ అయితే మేమైతే సుబ్రహ్మణ్యం టెంపుల్కి వచ్చేసి పాలాభిషేకం, నెయ్యాభిషేకం చేయించేసిన తర్వాత పంతులు గారి చేతుల మీద నేను కరుంగలి మాల అనేది ధరించాను. ఈ మాల అనేది ఎవరైనా వేసుకోవచ్చు. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఈ మాల ధరించవచ్చు. పాతాల శంభు మురుగన్ స్వామి ఆలయంలోనే దీని రేటు 1600. మీకు ఆన్లైన్లో 500కి 2 మాలలు ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఫ్రాడే.